ఇది నాన్న ఆలోచించాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువుతో ఉన్న ఇస్కరియోతు యూద ఎందుకొరకంటే డబ్బు కొరకు, తన కడుపు నింపబడితే చాలనుకోవడం. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఆయనతో ప్రయాణం చేస్తూ ఎంత మోసపూరితమైనటువంటి జీవితం అండి. ఈ దినాన మనం కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, కానీ ప్రభుని నోటితో స్తుతిస్తున్నాం, కానీ పాటలు పాడుతూ దేవునికి ఏవో మనకు కలిగినవి ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నాం, కానీ ప్రభువు చెప్పినటువంటి మాటను మన హృదయంలో దాచుకోకుండా ఆయన ఆజ్ఞలను మీరుతూ ఒకవేళ నటిస్తూ జాప్యం చేస్తూ ఉన్నామేమో సమయాన్ని. మనం ప్రియులారా, నటించిన ఇస్కరియోతు యూద ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేతనైనను మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆధ్యాత్మికమైన జీవితంలో నటన శ్రమల పాలు చేస్తుంది. క్రైస్తవ జీవితంలో నటనా జీవితం ఇబ్బందుల కొలిములోనికి నిన్ను నెట్టివేస్తుంది. ఇలా నటించిన ఇస్కరియోతు యోధు ఆనందించగలిగాడా? ఒక దినాన్న చెట్టుకు ఉరేసుకుని తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. ప్రియులారా, ఇస్కరియోతు యోధ నటనా జీవితం ప్రాణాన్ని తీయటానికి దారి వేసింది. ఈ దినాన్న నటించి నిన్ను మోసం చేసుకోవద్దు. దేవుని దగ్గర యథార్థంగా ఉందాం, విశ్వాసంతో ఉందాం. ఆయన పై రూపాలను చూసేవాడు కాదు, హృదయాలను చూసేవాడు. కాబట్టి మన హృదయాలను చించుకుని దేవుని ఎదుట సాగిలపడదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇస్కరియోతు యూద నటనా జీవితం మరణానికి తనను తీసుకుని వెళ్ళిందయ్యా. నేటి క్రైస్తవ సమాజం కూడా మందిరములో, సంఘములో నటిస్తున్నటువంటి వారుగా ఉన్నారేమో నాయన. మందిరములో ఒకలాగా, సమాజములో ఒకలాగా. దేవా, అటువంటి నటనా జీవితం మా జీవితాలకు క్షేమాన్ని ఇవ్వదు ప్రభువా. నిజమైన భక్తి కలిగిన వారుగా, మీ మాటను అనుసరించే వారుగా ఉండటానికి సహాయం చేయండి. యేసు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.